ఆయన అనకపోయినా అన్నారు. కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో మీ పార్టీకి సంబంధం లేదా? మాకేం సంబంధం ఉందండి, ఆయన ఇండిపెండెంట్. అంటే ఈ మధ్య నేను ఆయన అంటే చాలా డిబేట్లు చూసా, వైసీపీకి సపోర్ట్ గానే మాట్లాడతాడు. సరే ఒక్క మాట నేను చెప్తాను, ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, మీరు కూడా జర్నలిస్టులు అనలిస్టులు కూర్చోబెట్టి మాట్లాడతారు, ఏదో పార్టీకి అనుకూలంగా ఎవరో ఒకరు మాట్లాడాల్సిందే కదా. ఒక అనలిస్టులు అనే వాళ్ళు అలా మాట్లాడకూడదు కదా. ఎట్లా ఇప్పుడు మీ దగ్గరికి అనలిస్ట్ వస్తున్నారు, ఇప్పుడు ఫస్ట్ మన దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ టీడీపీ సపోర్ట్ గా మాట్లాడాడు, తర్వాత వైసీపీ సపోర్ట్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న విధానాలను బట్టి మాట్లాడతారు. ఆయన నేను చాలా సార్లు ఫైటింగ్ అయింది మాకు మీ ఛానల్. నేను అదే అన్నా, మీరు ఆయన టీడీపీకి ఉండేవాడు, మీరు వైసీపీకి ఆయన జర్నలిస్ట్ గా వచ్చి టీడీపీ సపోర్ట్ గా మాట్లాడాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన వైసీపీ ఫుల్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అనలిస్ట్ గా ఇప్పుడు మాట్లాడేటటువంటి మెజారిటీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక పార్టీకి అనుకూలంగానే ఉన్నట్టు ఉంటుంది వర్షం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సపోజ్ ఉంది సార్, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది సింహాచలంలో, దాన్ని ఎవరైనా వ్యతిరేకించాలి, వాడకూలి దాన్ని వ్యతిరేకించాల్సిందే. ఇప్పుడున్న కొన్ని అంశాల్లో ఎవరైనా దాన్ని వ్యతిరేకించాల్సిందే, అది అవతల యువతల అని కాదు, సో అది తప్పని చెప్పి. కానీ కొన్ని అంశాలు వచ్చినప్పుడు లేదు వీళ్ళు చేస్తుందే కరెక్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళ అనాలిసిస్. అది ఇప్పుడు ఆయన సబ్జెక్టుల మీద మాట్లాడడం, అది అందరూ నిజాలను బట్టి మాట్లాడడం కావట్లే, కానీ మరీ ఏది చేసినా తప్పు అన్నట్టుగా అనలిస్టుల ముసుగులో వీళ్ళు మాట్లాడితే ఎలాగంటున్నారు. ఒకటి ఎవరి అనాలిసిస్ వాళ్ళది. ఇప్పుడు ఒక అనాలిసిస్ లో వైసీపీకి అనుకూలంగా మాట్లాడినట్టు ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు, కొంతమంది కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉండొచ్చు. లైక్ మీరన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ఆయన్ని వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని పెట్టారు ఇదే తెలుగుదేశం వాళ్ళు, మీకు గుర్తుందా? వైసీపీ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏ పార్టీకి సంబంధం లేదు, వైసీపీని విమర్శిస్తారు, తెలుగుదేశాన్ని విమర్శిస్తారు. కానీ ఆయన మా ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏదో తెలుగుదేశాన్ని విమర్శిస్తూ ఒకటి మాట్లాడాడు అనేటటువంటి ఇతను వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని పెట్టారు. తప్పు కదా అది. సో అట్లా ఇప్పుడు డిఫరెంట్ గా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోనండి, దానికి అది వైసీపీ తెలుగుదేశమా మనమే వాళ్ళకి ముద్ర ఇట్లా. బట్ ఇక్కడ అలాంటప్పుడు వాళ్ళనేది కూడా ఏంటంటే ఈ అనలిస్టుల ముసుగులు ఎందుకు డైరెక్ట్ గా అనవే కప్పును మాట్లాడవచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశం నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ విషయం కూడా ఏంటంటే కృష్ణరాజు గారు కానీ కేఎస్ ప్రసాద్ గారు ఎవరైనా కానీ వీళ్ళందరి మీద ఇలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు పూర్తిగా కాదండి. అప్పుడు మరి ఆయన తెలుగుదేశం ఆ రోజు మీరు అనుకూలంగా మరి కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు ఎప్పుడైతే కాదు మాట్లాడినప్పుడు మరి ఆ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు మాట్లాడలా? మరి ఇప్పుడు వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడించే వాళ్ళందరూ మరి వాళ్ళు అదే కదా, అది చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఛానల్లో మాట్లాడిస్తారు, మీకు తెలుసు, అసలు ఊగిపోతా మాట్లాడతారు వాళ్ళు, అనలిస్టులా కాదు. మన పక్కనే ఉంది ఆ పక్క ఛానల్లోకి అయితే అసలు ఊగుతా ఎంత ఊగుతారంటే ఇది యాంకర్ ఊగిపోతాడు, యాంకర్ ఊగిపోతాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ 15 నిమిషాలు పూనకం వచ్చి ఊగిపోతాడు, అది ఊగపోతే ఎక్కువ శాలరీ ఎవరేమో అట్లా ఊగిపోతా ఉంటాడు. అనలిస్టులు కూర్చోబెడతారు, వాళ్ళు అట్టానే ఊగిపోతారు. సో మరి అదే ఛానల్లో కూర్చోబెట్టిన వాళ్ళందుకు వాళ్ళు బాధ్యులు అవుతారు కదా అంటారు నేను. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి, అంతేగా వాళ్ళే బాధ్యులు అవుతారు కదా. సాక్షిలో కూర్చొని మాట్లాడారు కాబట్టి సాక్షి టీవీ మీద మీరు కేసు పెట్టారు, మరి టీవీ5 లో కూర్చొని మాట్లాడితే టీవీ5 మీద పెట్టాలి కదా, ఏబిఎన్ లో కూర్చొని మాట్లాడితే ఏబిఎన్ మీద కూడా పెట్టాలి కదా, మరి తప్పుడు రాతలు రాసే పత్రికల మీద కూడా పెట్టాలి కదా. ఈనాడు తప్పుడు వార్త రాస్తుంది, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తుంది, మరి దానికి రాధాకృష్ణ మీద కూడా కేసు పెట్టాలిగా. అంటే మీరేం చేస్తావు సంసారం, అవతరాడు ఏం చేస్తాడు డాక్టర్, మీరు ఎన్ని బూతులు మాట్లాడినా అమ్మో నా బూతులు నా భవిష్యత్తు, అది మా దగ్గర నుంచి ఏదో పొరపాటున ఒకటి దొడ్లా అమ్మో ఇది బూతులు ఇదే సార్. ఇంత దారుణంగా వాళ్ళ మీడియాను అడ్డం పెట్టుకొని కుట్రపూరితంగా వెళ్తున్నారు. ఖచ్చితంగా టైం వస్తుంది, ఇంకా 4 ఏళ్ళే కదా, ఒక ఏడాది అయిపోయింది కదా, సింపుల్ గా చూస్తానే ఇంకో 4 ఏళ్ళ తర్వాత మా మీద కేసులు పెట్టారు, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతున్నారు, అసలు చెలరేగిపోతున్నారు కొంతమంది యాంకర్లు కూడా. మళ్ళీ మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నా, యోయో టీవీ సాక్షిగా, ఎవడైతే జర్నలిస్టులు ముసుగులేసుకొని ఆ ఛానల్స్ లో కూర్చొని విర్రవీగారో వాళ్ళను కూడా వదలం, వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. అప్పుడు అదే ఛానల్లో కూర్చొని ఏడవకుండా మా మీద కేసులు ధైర్యంగా ఎదుర్కొంటాం అని చెప్పి ఆ రోజు చెప్పండి, పారిపోకుండా ఎక్కడికి. ఆ 4 ఛానల్స్ ఉన్నాయి, 1 టీవీ5, 2 ఏబిఎన్, 3 ఈటీవీ, 4 మహాన్యూస్. కూర్చొని ఇష్టారీతిగా థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత దూషణలు చేసినటువంటి యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా మేము ఆ బుక్ లో రాసుకుంటాం.